Topic was regarding monetary policy committee review. సో జనరల్‌గా ఎవ్రీ 2 మంత్స్‌కి మానిటరీ పాలసీ కమిటీ యాక్చువల్‌గా రివ్యూ మీటింగ్ అనేది జరుగుతుంది గదా! ఓకే. సో ద చైర్మన్ వచ్చేసరికి ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా. ఓకే. మొన్నైతే ఏప్రిల్‌లో జరిగింది అండ్ రైట్ నౌ మొన్న జూన్‌లో జరిగింది. సో ఇక్కడ డ్రాస్టిక్ చేంజ్ ఏంటంటే సీఆర్ఆర్ జనరల్‌గా మానిటరీ పాలసీకి సీఆర్ఆర్ రాదు అని చెప్పాను. మానిటరీ పాలసీలో రెపో రేట్, రివర్స్ రెపో రేట్ అంటే రెపో రేట్ ఫిక్స్ చేస్తారు, పాలసీ రేట్ రిమైనింగ్ ద చేంజ్ ఫార్ములాస్ ఉంటాయి కదా, అకార్డింగ్ టు దట్ ద చేంజ్ విల్ హ్యాపెన్స్ అనమాట. బట్ యాజ్ సచ్ సీఆర్ఆర్ అండ్ ఎల్ఆర్ డస్ నాట్ కమ్స్ అండర్ మానిటరీ పాలసీ అనమాట. యాక్చువల్‌గా విత్ గవర్నమెంట్ ద డెలిబరేషన్స్ హ్యావ్ టు బి టేకెన్ రిగార్డింగ్ సీఆర్ఆర్ అండ్ ఎస్ఎల్ఆర్. అయితే ఇక్కడ స్పెసిఫిక్ గా ఎందుకు చెప్తున్నానంటే హియర్ ఇన్ దిస్ రిగార్డింగ్ దిస్ రివ్యూ రిగార్డింగ్ దిస్ మీటింగ్ యాక్చువల్లీ దే టుక్ ఈవెన్ డెసిషన్ ఆన్ సిఆర్ఆర్. సో డ్రాస్టిక్ చేంజ్ అంటే సిఆర్ఆర్ ని 100 బేసిస్ పాయింట్స్ అనేది తగ్గించారు. యాజ్ వీ నో 100 బేసిస్ పాయింట్స్ అంటే 1 పర్సెంటేజ్ పాయింట్. సో యాక్చువల్ గా సిఆర్ మొన్నటి వరకు 4% ఉన్నది. విత్ దిస్ చేంజ్ యాక్చువల్ గా సిఆర్ఆర్ రెడ్యూస్ టు 3%. అంటే సో ఆల్రెడీ యూ నో సిఆర్ఆర్ అంటే సర్టెన్ పర్సెంటేజ్ ఆఫ్ ఎన్డిఎల్ బ్యాంక్స్ వాళ్ళ యొక్క ఎన్డిటిఎల్ ఏదైతే ఉంటుందో అంటే పబ్లిక్ డిపాజిట్స్ ఏదైతే ఉందో అందులో 3% ఆఫ్ ద డిపాజిట్స్ హ్యాస్ టు కెప్ట్ విత్ ఆర్బీ అనమాట. అంటే 100 రూపీస్ వచ్చాయంటే అందులో 3 రూపీస్ అనేది ప్రతి బ్యాంక్ ఎవ్రీ 100 రూపీస్కి 3 రూపీస్ అనేది పెట్టాలి. సో అంటే ఇంతకుముందు 4 రూపీస్ పెట్టేది ఇప్పుడు 3 రూపీస్ పెడుతుంది అనమాట. సో దీనివల్ల బ్యాంక్స్ ఆర్ హ్యావింగ్ హ్యూజ్ అమౌంట్ అనమాట. ఓకే. సో ఇంతకుముందు 100 రూపీస్కి 4 రూపీస్ పెట్టేవి ఇప్పుడు 3 రూపీసే పెడుతుంది. అంటే ఎక్స్ట్రా 1 రూపీ అనేది వీళ్ళ చేతిలో ఉంది కదా. సో దట్ ఏంటంటే ఎకానమీలో లిక్విడిటీ అనేది పెరుగుతుంది అనమాట. ఓకే. సో ఎకానమీలో లిక్విడిటీ పెరిగినప్పుడు ఎకనామిక్ గ్రోత్ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ చేయడం కోసం యాక్చువల్లీ దే ఆర్ డూయింగ్ దిస్. ఓకే. అయితే ఎకానమీలో లిక్విడిటీ పెరుగుతుంది అంటే మనీ సప్లై అనేది ఇంక్రీజ్ అయింది అనుకోండి. వాట్ ఈస్ ద మేజర్ ఇష్యూ అంటే ద ఇష్యూ వాజ్ ఇఫ్ మనీ సప్లై ఇంక్రీజెస్ ఇన్ఫ్లేషన్ ఆల్సో ఇంక్రీజెస్, గ్రోత్ ఆల్సో యాక్చువల్లీ ఇంక్రీజెస్ అనమాట. ఓకే. సో అందుకే జనరల్ గా మేము ఇప్పుడు న్యూట్రల్ స్టాన్స్ తీసుకున్నామని చెప్తున్నారు అనమాట. అంటే మనీ సప్లై ఇప్పుడు యాక్చువల్ గా ఏం చేస్తున్నారంటే ఇంక్రీజ్ చేస్తున్నారు. ఓకే. సో మనీ సప్లై ఇంక్రీజ్ చేస్తున్న వల్ల ఇన్ఫ్లేషన్ వస్తుంది, అట్ ద సేమ్ టైం గ్రోత్ వస్తుంది. సో రైట్ నో వాళ్ళ ఇన్ఫ్లేషన్ ఏంటంటే సో 3.7 ఉంది. అంటే యాక్చువల్గా ఇన్ఫ్లేషన్ అనేది మనకి 4 ± 2% ఉండాలి కదా. సో బిలో దట్ ఉంది కాబట్టి సో మనం ఐ మీన్ టు సే ఒక సేఫ్ పొజిషన్ ఉన్నాం. సో దట్ మనీ సప్లై ఇంక్రీజ్ అయినా ఇన్ఫ్లేషన్ అనేది అంత అబ్నార్మల్ గా ఉండకపోవచ్చు అని చెప్పేసి. సో దట్ గ్రోత్ ఏంటంటే ఇంత ప్రొజెక్షన్ చేస్తున్నారు విత్ దిస్ మనీ సప్లై. సో గ్రోత్ ఇంత వస్తుందని చూస్తున్నాం. సో యాజ్ ఎవ్రీథింగ్ వాజ్ రైట్ నో ఇన్ కరెక్ట్ ప్లేస్ కాబట్టి న్యూట్రల్ స్టాండ్ తీసుకున్నాం. ఇప్పుడు ఈ మనీ సప్లై ఇంక్రీజ్ చేయడంతో హౌ ద సిచ్యువేషన్స్ విల్ టర్న్ అవుట్ ఏంటంటే జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ అనేవి బాగాలేవు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ రష్యా యుక్రెయిన్ వార్ అది లాంగ్ పాస్ట్ అనుకో, రైట్ నో అయితే ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఇష్యూస్ అండ్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతాయేమో, ఇన్ఫ్లేషన్ వస్తుందేమో. ఓకే. సో ఈ రెడ్ సీ క్రైసిస్ ఏదైతే ఉందో అది ఇప్పటికీ కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది. లాట్ ఆఫ్ జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ అనేవి చాలా దారుణంగా ఉన్నాయి కదా. సో హౌ ఇట్ ఇంపాక్ట్స్ అనేది వీ డోంట్ నో. సో డిపెండ్స్ ఆన్ దట్ మేము ఏంటంటే వెదర్ విల్ గివ్ ఇంపార్టెన్స్ టు ఇన్ఫ్లేషన్ ఆర్ ఎకనామిక్ గ్రోత్ ఇన్ ఫ్యూచర్ స్టాన్సెస్ వీ డోంట్ నో. సో రైట్ నో న్యూట్రల్ స్టాన్స్ అనేది తీసుకుంటున్నాము. డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్స్ వాట్ వి టార్గెట్ అనేది చూస్తామని చెప్పేస్తున్నాను రైట్ నో. ఇంతకు ముందు అయితే అకామిడేటివ్. ఓకే. అకామిడేటివ్ అంటే ఎకనామిక్ గ్రోత్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనమాట డిస్పైట్ ఇన్ఫ్లేషన్ అనమాట. ఓకే. సో దట్ ఈస్ ద మేజర్ రీజన్. సో సిఆర్ఆర్ ని అందుకని చెప్పేసి తగ్గించారు. సో దీనివల్ల ఎకానమీలో మనీ సప్లై అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఐ థింక్ సో ఈవెన్ రెపో రేట్ వాజ్ ఆల్సో సో కన్సిక్యూటివ్ గా ఇది థర్డ్ టైం. యాక్చువల్గా ఏప్రిల్ నుంచి ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ద థర్డ్ టైం. ఫస్ట్ టైం 25 బేసిస్ పాయింట్స్ డిక్రీజ్ చేశారు. సెకండ్ టైం కూడా ఇదే ఇయర్ లో 25 బేసిస్ పాయింట్స్ డిక్రీజ్ చేశారు. అండ్ ఒకేసారి ఇప్పుడు మొన్న జూన్ లో జరిగిన దాంట్లో 50 బేసిస్ పాయింట్స్ అనేది డిక్రీజ్ చేశారు. సో ఆల్మోస్ట్ సో ఈ 1 year లో 100 బేసిస్ పాయింట్స్ డిక్రీజ్ చేయడం జరిగింది. అంటే అప్రాక్సిమేట్లీ 1% పాయింట్ అనేది డిక్రీజ్ చేశారు అనమాట. ఓకే. సో రెపో రేట్ అంటే ఎకానమీలో ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి తగ్గుతాయి. ఎకానమీలో ఇంట్రెస్ట్ రేట్స్ ఎప్పుడైతే తగ్గాయో ఓకే మానిటరీ పాలసీ ట్రాన్స్మిషన్ అనేది జరగాలి కదా. ఓకే. ఇఫ్ ద ట్రాన్స్మిషన్ టేక్స్ ప్లేస్ సో ఆటోమేటిక్గా సో బ్యాంక్స్ దగ్గర కూడా ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి తగ్గుతాయి. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతాయి సో ఆటోమేటిక్గా పీపుల్ టెన్ టు టేక్ లోన్స్. సో పీపుల్ ఏంటంటే లోన్స్ తీసుకోవడానికి ఇష్టపడతారు. సో దట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెరుగుతాయి. ఓకే. సో ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఇన్ ఆర్డర్ టు అడ్జస్ట్ విత్ గ్రోత్. సో గ్రోత్ ని ప్రమోట్ చేయడం కోసం యాక్చువల్గా ఈ స్టాన్స్ అనేది తీసుకున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. ఓకే. సో దట్స్ వై సిఆర్ఆర్ యాక్చువల్లీ రెడ్యూస్డ్ టు 3%, 100 బేసిస్ పాయింట్స్ తగ్గించారు. సో యాక్చువల్గా 4%. అండ్ విత్ దిస్ యాక్చువల్గా ఈ ఇయర్ ముందు 6.5% అనేది ఉండడం జరిగింది. ఓకే. సో ఈ ఇయర్ లోనే ఆల్మోస్ట్ 5.5% కి రెపో రేట్ ని తగ్గించడం చేశారు అనమాట విత్ 3 స్టాన్సెస్. అయితే సిఆర్ఆర్ ని ఏంటంటే 4 స్టేజెస్ లో డిక్రీజ్ చేస్తామని చెప్పారు. సో స్టార్టింగ్ ఫ్రమ్ సెప్టెంబర్. సో సెప్టెంబర్,
లో 25 basis points, అక్టోబర్లో 25 basis points, అండ్ నవంబర్ ఫస్ట్ వీక్ అండ్ నవంబర్ లాస్ట్ వీక్లో ఇంకొక 25, ఇంకో 25. సో స్టార్టింగ్ ఫ్రమ్ సెప్టెంబర్ ఆన్వర్డ్స్, సో నవంబర్ వరకు సో 100 basis points ని సిఆర్ఆర్ తగ్గిస్తాం ఇన్ ఆర్డర్ టు ఎన్హాన్స్ లిక్విడిటీ ఇన్ ద ఎకానమీ. సో దీని ద్వారా ఆల్మోస్ట్ 2.5 lakh crore అమౌంట్ని ఎకానమీలోకి రిలీజ్ చేస్తామని చెప్తున్నారు అనమాట. ఓకే, సో లెట్స్ సీ హౌ ఇట్ విల్ ఇంపాక్ట్ ఇండియా, అండ్ ఇఫ్ ద మనీ సప్లై ఇంక్రీజ్, హౌ ద గ్రోత్ విల్ బి ప్రమోటెడ్ ఇన్ ఇండియా. ఓకే, ఎస్.